చేస్తే అస్తవ్యస్తంగా ప్రారంభించడం జరిగింది. ఆ రోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం మంగళగిరిలో మేము ఆ రోజే కంప్లీట్ ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ కృష్ణారెడ్డి గారికి కూడా దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా, ఇందులో అవినీతి జరుగుతుందని చెప్పి మేము ఆధారం సహా అప్పుడు కృష్ణారెడ్డి గారికి సమర్పించడం జరిగింది. అయినా కూడా ఎటువంటి ఆ రోజు మేము వినతిపత్రం ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆ తర్వాత మేము పెదకాకారి పోలీస్ స్టేషన్ గుంటూరు డిస్టిక్లో ఎస్పీ మేము లెటర్ కూడా రిప్రజెంటేషన్ కూడా జరిగింది. దాదాపుగా 10 మంది విద్యార్థులు డిఎస్సీ అభ్యర్థులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారికి సిఐ గారికి వినతిపత్రం ఇచ్చినా కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. దీనిపైన లోకేష్ గారు ఏమంటున్నారంటే డిఎస్సీ పైన ఎటువంటి అవినీతి జరగలేదు, పారదర్శకంగా జరిగిందంటారు. దీనిపై విద్యార్థి విభాగం ఎటువంటి సందర్భంలో అయినా కూడా విద్యార్థి విభాగం కానీ నిరుద్యోగ చేసి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా లోకేష్ గారికి ప్రత్యక్షంగానే అవినీతి జరిగింది అనడానికి నిదర్శనంగా మేము ప్రెస్ మీట్ పెట్టడమే కాదు, డైరెక్ట్ అభ్యర్థులకు అడ్మిషన్ జరిగే యూనివర్సిటీ దాదాపు చంద్రబాబు వచ్చిన తర్వాత 300 మంది కూడా అడ్మిషన్ జరగడం లేదు. కారణం ఏమంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. అడ్మిషన్లు జరగడాలన్నా జరగాలన్నా కేవలం అక్కడ స్టాఫ్ కూడా వాళ్ళు నియమించుకున్న వ్యక్తులు కాకుండా వేరే వ్యక్తి ఒక్కరికి కూడా నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేయడం అనేది లేదు. అదేవిధంగా విద్యార్థులు ముఖ్యంగా డైట్ కానీ బీఈడి కానీ పీజీ చేసిన డైట్ కాలేజీలు దాదాపు గవర్నమెంట్ ఉన్నంత వరకు జిల్లాలో 30-40 డైట్ కాలేజ్ కానీ బీఈడి కాలేజీలు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో డైట్ జిల్లాకు ఒక్క డైట్ కాలేజ్ గవర్నమెంట్, ఒక్క ప్రైవేట్, అది పల్లె రంగనాథ్ రెడ్డి తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులకు మాత్రమే డైట్ కాలేజీ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కాలేజీలకు కూడా అప్లై చేసిన ప్రతి కాలేజీలకు కూడా పర్మిషన్ ఇచ్చి విద్యార్థులకు మిగతా అడ్మిషన్ జరిగేందుకు కూడా కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా డిఎస్సీ పైన జరిగే ప్రతి పోరాటానికి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున ఇప్పుడే కాదు, జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ఈ 10 రోజులే కాదు, వైఎస్ఆర్ విద్యార్థి విభాగంలో 10 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు. దాదాపు జగన్మోహన్ రెడ్డి రిక్రూట్మెంట్ చేసిన పోస్టుల నుంచి చంద్రబాబు రిక్రూట్మెంట్ చేసిన పోస్టులు కూడా మేము ఎన్ని ఇచ్చారు, ఎన్ని అవినీతి అని చెప్పి మేము ఆధారాలు ఏ రోజైనా కూడా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. లోకేష్ ఇట్లా బహిరంగ సవాళ్ళు, ఎమ్మెల్యేలు బహిరంగ సవాళ్ళు ఇవి కాకుండా డైరెక్ట్ చర్చకి సిద్ధంగా అని చెప్పి రావాలని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి వాళ్ళ రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా కార్యదర్శులు అందరూ కూడా మేము ప్రత్యక్షంగా తెలుపుకుంటూ ఈనాటి మన టౌన్ హాల్ సమావేశం ఏమయ్యా అంటే డిఎస్సి పరీక్ష ఫలితాల్లో ఏదైతే వాళ్ళు జాబులు అమ్ముకున్నారో దాని మీద సిబిఐ విచారణ చేసి దీనికి సంబంధించినటువంటి నారా లోకేష్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి మన యొక్క పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు మనం ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిస్తూ, మరి అదే మాదిరిగా డిఎస్సి రిక్రూట్మెంట్ విషయంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్రలో భాగంగా డిఎస్సి కన్వీనర్లు వెంటనే వీళ్ళు తొలగించి దానికి ఏపీఎస్ఆర్టీకి సంబంధించినటువంటి సంస్థకు మీరు ఆ కన్వీనర్లు తీసుకొని వచ్చి 2 ప్రధానమైనటువంటి బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు ఏమయ్యాయంటే, 1 పరీక్ష పత్రాలు తయారు చేసే విధానం, 2 ఆ పరీక్ష పర్యవేక్షణ ఇచ్చే హక్కు కూడా వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఈ ఏఎస్ఆర్టీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకి కూడా ఈ విధమైనటువంటి హక్కులు కలిగించినారంటే ఇది ఎంత స్కామో మనందరికీ అర్థమవుతా ఉంది. మరి అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కింద తీసుకుంటే సర్వే నెంబర్ 447లో వీరు చాలా అక్రమాలు చేయడం జరిగింది. 447 అడ్డం పెట్టుకొని డిఎస్సి పరీక్షల ఫలితాల అభ్యర్థులకు చాలా గొంతు పోయడం జరిగింది. వారి యొక్క పరీక్ష విధానం లేకుండానే వాళ్ళకి అర్హతలు కలిగించి వీరు డబ్బులు తీసుకొని వాళ్ళతో లోపల చీకటి రాజకీయాలు కుదిరించుకోలేదు వాస్తవం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని. మరి అదే మాదిరిగా కూటమి ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారి జోడు అకాడమీ యొక్క అధ్యక్షుడు భరత్ అనే వ్యక్తి లోకేష్ బాబు గారికి తోడల్లుడు కాదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మరి అదే మాదిరిగా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల గొంతు పోయడానికి మెరిట్ లిస్టులు ఎందుకు మీరు 10 మార్లుగా మార్చాల్సి వచ్చిందని చెప్పి ఇచ్చినప్పుడు అన్ని చూసే కదా మీరు ఉద్యోగాలు పెంచలేదు. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఎందుకు వారికి ఉద్యోగం ఇవ్వలేకపోయిందో ఈ కూటమి చేతగాను దద్దమ్మ ప్రభుత్వం యొక్క పాలన ఈ విధంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం. మళ్ళీ 2029లో మనం రాలేమని, మళ్ళీ వచ్చేది జగనన్నని
వాళ్ళు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యి వీళ్ళంతా దోచుకుంటున్నారే తప్ప ప్రజా అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఏ మాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మీద ఇది దోపిడీ చేయడమే తప్ప అభివృద్ధిని పక్కన పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్లు, ఆ కాలేజీలో వసతి బిల్లులు కూడా బకాయి చెల్లించలేని దుస్థితికి వచ్చిందంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఏ విధంగా అర్థమవుతా ఉంది. మరి అదేవిధంగా కలెక్టరేట్ ఆఫీసుల్లో వారి యొక్క కరప్షన్ల కోసమే తప్ప ప్రజా సంక్షేమం కోసం కూడా ఏ పాటుపడినటువంటి కూటమి ప్రభుత్వాన్ని రాబోయే